హలో గైస్, వన్స్ అగైన్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. ఆల్రెడీ నేను బార్డర్ 2 టీజర్ రియాక్షన్ పెట్టాను. ప్లీజ్ టు గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఇప్పుడు ఉపేంద్ర గారు, రాజ్ బి శెట్టి అండ్ కరుణాట చక్రవర్తి, డాక్టర్ శివరాజ్ కుమార్ గారు నటించిన 45 మూవీ ట్రైలర్ చూద్దాం రండి. యాక్చువల్గా ఇది నిన్ననే వచ్చింది, నేను బట్ కుదరలేదు నాకు లైవ్ రియాక్షన్ ఇవ్వడానికి. సో ఇప్పుడు నేను రియాక్షన్ ఇవ్వబోతున్నాను, కలిసి చూద్దాం రండి. ప్లీజ్ టు సపోర్ట్ మీ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. లెట్ స్టార్ట్. నేను ఇందులో చూస్తాను, మీరు నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ గైస్, లెట్ స్టార్ట్. పుట్టిన తేదీ, శివన్న యాక్చువల్లీ శివరాజ్ కుమార్ గారు, మరణించిన తేదీ రియల్ స్టార్ వస్తుంది. రాజ్ బి శెట్టి మధ్యనున్న చిన్న డాషే మనుష్యం మొత్త జీవితం. సూపర్ డైలాగ్ ఉంది కదా, శూలం లాగా బాగుంది కదా అది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ స్వాగ్ బాగుంది కదా. ఓ రాక్ పైథాన్, నా కష్టాలు నావి, సహాయం అన్నాడు. ఒక ఈ సీన్ మీరు చూసుకున్నట్లయితే వాంటెడ్ సినిమాలో ఉంటుంది, హాలీవుడ్ మూవీ. ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేస్తే ఇదే రెగ్యులర్ నా ఫీల్ కూడా అదే. ఓ పట్టుకొని చూపించరా. దాని వెనకాల చూసారా వృషభ వాహన, గరుడగమన వృషభ వాహన పోస్టర్ ఉంది. వీళ్ళ ముగ్గురితో ఒక పాట రిలీజ్ అయింది రీసెంట్ గా, అది కూడా సూపర్ గా ఉంటది, చూడండి, అది కూడా బాగుంటది. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? ఇది నేను కన్నడలో చూసాను, కన్నడలో వేరే సాంగ్ ఉంటుంది, కన్నడ సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అర్జున్ జన్య, ఓకే ఓకే. ఓ జనవరి 1st వస్తున్నారు వీళ్ళు, ఓకే ఓకే. ఆఫ్టర్ యూఐ ఉపేంద్ర గారి సినిమా ఇది. ఇది ఆల్మోస్ట్ యూఐ ఫ్లేవర్ లోనే ఉంది, బట్ అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్గా కన్నడలో. ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది, కొన్ని సినిమాలకైతే చాలా మెలోడియస్గా కొట్టారు. ఎస్పెషలీ చెప్పాలంటే ముంగారమల్లె 2 కావచ్చు, రాబర్ట్ అని చెప్పి దర్శన్ సినిమా కూడా చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ఇంకా ఫేమస్ ఆయన రోమియో, ఇంకా 2-3 సడన్ గా గుర్తురావట్లేదు, బట్ ఆయన మ్యూజిక్ బాగా చేస్తారు. బట్ డైరెక్షన్ చేయాలని ఆయనకి ఎందుకు అనిపించిందో నాకైతే ఐడియా లేదు, కానీ ఇప్పటి వరకు చూడడం ప్రకారం అసలు స్టైల్, వే ఆఫ్ మేకింగ్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది నాకు. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ డిఐ కనిపిస్తుంది, స్టంట్స్ కనిపిస్తున్నాయి, బట్ మన ఫ్లేవర్ అంటే మనకు అడాప్టబుల్ గా తీసినట్లు అనిపిస్తుంది. శివరాజ్ కుమార్ ఉన్నాడంటేనే స్టార్ డమ్ ఉంటుంది ఆ సినిమాకి, ఎందుకంటే ఆయన పెద్ద స్టార్ కన్నడలో. ఆయనని ముద్దుగా శివన్న అంటారు. ఇంకా రియల్ స్టార్ ఉపేంద్ర గురించి తెలిసిందే కదా మనకు ఆల్రెడీ. ఆయన మనకు ఓం సినిమా నుంచే పరిచయం ఉన్నాడు, మన పక్కింటి కుర్రాడు తీసినట్లు తీస్తుంటాడు సినిమాలు, బట్ ఇంటెలెక్చువల్ గా ఉంటాయి. రాజ్ బి శెట్టి మనకు తెలిసిందే, రీసెంట్ గా సూ ఫ్రమ్ సో కూడా మనకు బాగా సుపరిచితుడయ్యాడు. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా, అండ్ అర్జున్ జన్య కొత్తగా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక నాకు తెలిసి ఐ ఫీస్ట్ కమ్ అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది నాకు. మ్యూజిక్ ఇంకా సూపర్ గా ఉంది వినడానికి, రాజ్ బి శెట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ పోస్ట్ గమనించినట్లయితే మీరు వెనకాల చూసారా, గరుడ గమన వృషభ వాహన అని చెప్పి రాజ్ బి శెట్టి అండ్ కాంతారా హీరో కూడా కలిసి చేసిన సినిమా ఒకటి ఉంటుంది, అది కన్నడలో చాలా పెద్ద హిట్. మీరు కుదిరినట్లయితే చూడండి, అది G5 లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఆ ఆర్ట్ వర్క్ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్ ఉంది, ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్ ఉంది విత్ డిఐ. ఈ సినిమా జనవరి 1st కాబట్టి చూడడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, మీరు కూడా చూడడానికి ప్రయత్నించండి. మీకు ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్. మీలో చాలా మందికి శివరాజ్ కుమార్ గారు తెలిసే ఉంటారు, ఉపేందర్ తెలిసే ఉంటారు, అండ్ రాజ్ బి శెట్టి కూడా తెలిసే ఉంటారు.
మీకు ఈ నాతో పాటు ఈ చూడడం ఎలా అనిపించింది అనేది ప్లీజ్ టు కామెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.